ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి గమనించండి, ఈ నూతన నెలలో 6వ తారీఖున మరి అనాథ పిల్లలకు మనం భోజనాలు పెట్టబోతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి, మీ సహాయాన్ని అందించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. నీ యొక్క జీవితంలో ఈ నూతన నెలలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతున్నారు. ఆమెన్. నూతనంగా ఒక కార్యాన్ని ఆయన నీ పట్ల చేయబోతున్నారు. ఏ ఏ విషయాల్లో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నావో, నీ ప్రార్థనకు ఈరోజు దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ యొక్క నూతన నెల 2వ దినాన్న నువ్వు సంతోషించాల్సిన దినం ఇది. ఎందుకంటే నీకు దేవుడు అద్భుతమైన రీతిలో జవాబు ఇవ్వబోతున్నారు. అది బహుశా మారు మనస్సుల నిమిత్తం చేస్తున్నావా, అభివృద్ధి నిమిత్తం చేస్తున్నావా, కోర్టు కేసులు కొట్టివేయబడాలని చేస్తున్నావా, నీది నీకు దక్కాలని చేస్తున్నావా, ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేసావో ఆ ప్రార్థనకి ప్రభువు జవాబిస్తూనే నీతో ఈరోజు చెప్తున్నారు, నూతన క్రియ ఆయన నీ పట్ల చేయబోతున్నారు. ఆమెన్. బహుశా మనుషులు చెప్పొచ్చు, నీ పరిస్థితి ఏమీ మారదు, సంవత్సరం మారింది కానీ నీ బ్రతుకింతే అని మనుషులు అంటారు. కానీ సృష్టికర్త అయిన సజీవుడైన నీతో మాట్లాడుతున్న దేవుడు నీకున్నప్పుడు నువ్వు ఇంకా భయపడకూడదు. నువ్వు చెప్పాలి, అపవాది నిన్ను ఇలా హేళన చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నా దేవుడు ఈరోజు నా కోసం కార్యం చేయబోతున్నాడని చెప్పి నువ్వు వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఆమెన్. ఎందుకంటే అపవాదికి తెలుసు దేవుడు ఇచ్చిన మాట తప్పడని. ఈరోజు నువ్వు కూడా అర్థం చేసుకుని ఎక్కువ దేవుణ్ణి స్తుతించు, ప్రార్థన చేయి. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధాగా పోనివ్వద్దు, టైంపాస్ చేయొద్దు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా నీ విలువైన సమయాన్ని కాపాడుకో. ఉద్యోగంలో మంచిగా కష్టపడు, వ్యాపారంలో నమ్మకంగా ముందుకెళ్ళు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నువ్వు నిర్వహించు. ఏ విధంగా అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారో ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా తీసుకోలేరు. ఎందుకంటే నీ పట్ల దేవుడు చేయాలనుకున్న కార్యము ఆయన ఖచ్చితంగా చేసి తీరుతారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, ఇప్పుడే అది మొలుచునంట. అది ఇప్పుడే ప్రారంభం అవుతుంది. ఈ వాగ్దానం వినుచుండగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వాగ్దానం ఎత్తిపెట్టి, ఇప్పుడే ఆ పని ప్రారంభం అవుతుంది. దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. నీకు దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదము అది ఎవ్వరు సొంతం కాదు. నీ ఆశీర్వాదం నీ తల మీదకే వస్తుంది ఈరోజు. ఆమెన్. నువ్వేమాత్రం దిగులు చెందొద్దు. అయ్యో నా ఆశీర్వాదం వాళ్ళు పట్టుకెళ్ళిపోతారేమో, అయ్యో ఈ విషయంలో నా ఆశీర్వాదం ఎవరన్నా దోచుకుంటారేమో, నువ్వేమీ భయపడొద్దు. నీకు రావాల్సిన ఆశీర్వాదము నీకే దక్కుతుంది ఈరోజు. ఆమెన్. నువ్వు తలలు వంచి నువ్వు ప్రార్థన చెయ్యంతే. ఈ నూతన సంవత్సరంలో నేను నీతి కలిగి బ్రతుకుతాను ప్రభువా, ప్రతిరోజు ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాను ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించు, నేను నీకు కృతజ్ఞత కలిగి ఉంటానని చెప్పి నువ్వు తీసుకునే తీర్మానమే నీ జీవితంలో ఇంకా 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 పై స్థాయికి నేను తీసుకెళ్తుంది. అట్టి కృప నీకు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.